హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని నేనే విధంగా పూజిస్తానో షేర్ చేస్తానండి. లక్ష్మీదేవి అమ్మవారిని పౌర్ణమి రోజున పూజిస్తే చాలా చాలా మంచిది. అలానే అమావాస్య రోజున కూడా స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి. పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, స్వామివారిని పూజించాలి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉంటాం. ఈసారి పౌర్ణమి హోలీ పండుగతో కలిసి వచ్చింది కదా. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ 2025 సంవత్సరంలో పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చిందంటే పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 10:35 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. అంటే మనం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు మొత్తం కూడా అదే తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాల్గొన పౌర్ణమిని మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజునే హోలీ పండుగ కూడా. లక్ష్మీదేవి అమ్మవారిని శుక్రవారం రోజున పూజిస్తే చాలా మంచిది. ఈసారి శుక్రవారం పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైనది. ఆ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ రోజున చంద్రుడిని పూజించడం ద్వారా మనకి ఏమైనా దోషాలున్నా తొలగిపోతాయి. మానసిక ఇబ్బందులు కూడా ఉండవు. ఈసారి పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారిని విశేషంగా పూజించాలి. పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు పొందవచ్చు. మన మనసులో తీరని కోరిక ఏదైనా ఉంటే ఈ రోజున అమ్మవారి దగ్గర 108 సార్లు కుంకుమార్చన చేసుకోండి. చాలా చాలా మంచిది. అమ్మవారి అష్టోత్తరం 108 సార్లు చదువుకుంటూ కుంకుమార్చన కానీ లేకపోతే పువ్వులతో అయినా పూజ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. పాల్గొన పౌర్ణమి రోజున అమ్మవారి పూజను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా ద్వార పూజ చేసుకోవాలి. గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేస్తే చాలా మంచిది. అలానే అమ్మవారి పాదాలను వేసుకోండి, చాలా మంచిది. వీలైతే గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి. ఈ విధంగా అమ్మవారి పాదాలు వేసుకుంటే చాలా చాలా మంచిది. ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ ఎక్కడ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడిక్లాత్తో తుడిచి బియ్యం పిండితో అక్షతల పద్మ ముగ్గు వేసి ఒక పీటను ఏర్పాటు చేసుకొని పూజను ప్రారంభించవచ్చు. లేదంటే పూజని పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలోనే చేస్తున్నానండి. పూజా మందిరంలో న్యూస్ పేపర్లు వేయకూడదు. జాకెట్ ముక్కలు కావని లేదా 3D పేపర్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. నేనైతే ముందుగా పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకున్నానండి ముందు రోజే. తర్వాత ఆ రోజు శుక్రవారం కదా, అందుకని ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలి. నేనైతే జాకెట్ ముక్కనైతే వేసుకున్నానండి. ముందుగా 3 గుప్పెళ్ళు బియ్యం పోసి అమ్మవారి ఫోటోనైతే నిలుపుకోవాలి. మీరు కావాలంటే స్వామి అమ్మవార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ముందుగా 3 గుప్పెళ్ళు బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి. ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి. నేనైతే కాయన హారం వేశానండి. పసుపు కొమ్మల మాల వేయచ్చు, లవంగాల మాల వేయచ్చు, యాలకుల మాల, పువ్వుల మాల అయినా వేయచ్చు. తామర గింజల మాల వేసినా చాలా మంచిది. నేనైతే అమ్మవారి దగ్గర తామర గింజల మాల అయితే పెట్టాను. నా దగ్గర ఉన్న ఏనుగులను అమ్మవారికి గజములు అటు ఇటు పెట్టాను. గజములకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను. పూజలో కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకోవాలి. పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు, వినాయక స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను. ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను. తర్వాత స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు అన్నీ సమర్పించాలి. ఓం గం గణపతి ఏ నమః అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకోవాలి. లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి. నేనైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేశాను. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనెను వడ్డించి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో దీపారాధన వెలిగించాను. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజా మందిరంలో ఎప్పుడైనా సరే మనం బియ్యం పిండితో కమల ముగ్గులు అలానే తామర పువ్వుల ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. నేనైతే బియ్యం పిండితో ముగ్గు అయితే వేశాను. వినాయక స్వామి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అలానే 2 అగరవత్తులను వెలిగించిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. కామాక్షి దీపం వెలిగించేటప్పుడు
శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. కామాక్షి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి. నేను అమ్మవారి దగ్గర చిట్టి గాజుల మాల అయితే వేశాను కామాక్షి దీపం దగ్గర. తర్వాత మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయాలి. లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి. ముందుగా నేను స్వామివారి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర 1 రూపీ కాయిన్స్తో పూజ చేసుకున్నాను. అలానే పసుపు రంగు చామంతి పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను. మీ దగ్గర తులసి దళాలు ఉంటే మాత్రం తప్పకుండా స్వామివారి దగ్గర తులసి దళాలతో పూజ చేసుకోండి. తులసి దళాల మాల వేసినా స్వామివారికి చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. నేనైతే అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో కూడా పూజ చేసుకున్నాను. శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుంటున్నానండి. అలానే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ ఎరుపు రంగు చిట్టిగాజులతో, అలానే ఆకుపచ్చ రంగు చిట్టిగాజులతో, గవ్వలతో, గోమతి చక్రాలతో, పువ్వులతో, అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నానండి. మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నాను. శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు, పువ్వులు, అక్షంతలు సమర్పించవచ్చు. ఒకవేళ మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో, అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో పూజించిన చాలా మంచిది. 11 పసుపు కొమ్ములు తెచ్చుకొని అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర సమర్పించిన లేదా అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేసిన చాలా చాలా మంచిది. ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామం, లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం చదువుకుంటూ అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. కుంకుమార్చన చేసుకోవడం కోసం ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నాను. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా చాలా మంచిది. అయితే ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర. చాలా చాలా మంచిది. అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఉంటాం. అమ్మవారికి నేను ప్రసాదంగా పులిహార అయితే పెట్టాను. మీరు కావాలంటే నేనైతే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నాను కదండి. మీరు కావాలంటే వెండి ప్రమిదల్లో, ఇత్తడి ప్రమిదల్లో చేసుకోవచ్చు. లేదంటే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసినా చాలా మంచిది. పౌర్ణమి రోజున అమ్మవారి దగ్గర క్షీర దీపం వెలిగిస్తే చాలా మంచిది. క్షీర దీపం అంటే పాలల్లో దీపం వెలిగించాలండి. అలానే కల్లుప్పు దీపం, ఐశ్వర్య దీపాన్ని వెలిగించినా మన రుణ సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ప్రసాదంగా అయితే పులిహార పెట్టాను. కావాలంటే పాలతో తయారు చేసిన పరమాన్నం కూడా నివేదించవచ్చు. లేదా బెల్లం ముక్కైనా, పండైనా పెట్టవచ్చు. ఈసారి పాల్గొన పౌర్ణమి శుక్రవారం రోజుతో కలిసి వచ్చింది కాబట్టి చాలా చాలా మంచిదండి. అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకోవచ్చు, సాయంత్రం వేళలో చేసుకోవచ్చు. అయితే పౌర్ణమి తిథి ఉదయం వేళలో ఉంది కాబట్టి తప్పనిసరిగా తెల్లవారుజామున చేసుకోండి. చాలా చాలా మంచిది. ఒకవేళ తెల్లవారుజామున కుదరలేదనుకోండి, సాయంత్రం వేళలైనా చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. ఈ రోజున కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర చీర పెట్టుకున్నా లేదా గాజులు పెట్టుకున్నా చాలా మంచిది. గాజులు పెట్టుకొని ముత్తైదువులకి 3కి తాంబూలం ఇచ్చినా చాలా మంచిది. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చక్కగా చీర కట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. మనందరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మనందరిపైన అమ్మవారి చల్లని చూపు, కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాల్గొన పౌర్ణమి రోజున అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకోండి. అలానే కుంకుమార్చన తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. పూజలో కామాక్షి దీపాన్ని తప్పకుండా పెట్టుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉందనుకోండి, కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం చదువుకుంటే చాలా చాలా మంచిది. నేనైతే పాల్గొన పౌర్ణమి రోజున పూజ ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటానండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.